ఏం తింటా ఉంది అని చూస్తారా? ప్రసాదం పులిహోర ఎలా చేసేదని చూస్తామా? దానికి పాన్ లో 2 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 4 ఎండుమిర్చి వేసి లైట్ గా వేయించేసి 2 టీ స్పూన్ నల్ల నువ్వులు వేసి చిట్లప్పుడు 1/2 టీ స్పూను మెంతులు, 1 టీ స్పూను ఇంగువ వేసి లైట్ గా వేయించి ఆరబెట్టుకుంటాం. మళ్ళా ఒక ప్యాన్ లో 7 టేబుల్ స్పూన్ మంచి నూనె పోసి 1 టీ స్పూన్ ఆవాలు వేసి ఒక పిడికిడంతా పచ్చి శనగపప్పు వేసి వేయించుతాం. సగమంతా వేగిందనే 1.5 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1.5 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 3 ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి ప్లేట్లో ఎత్తుకుంటాం. తర్వాత పెద్ద నిమ్మపండు సైజు చింతపండుని 2 కప్పు నీళ్ళలో కరిగించి ఫిల్టర్ చేసి ఇందులో పోసుకుంటాం. దానిలో 1 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ ఉప్పు వేసి మిక్స్ చేసి చింతపండు నీళ్లు బాగా చిక్కపడేదాకా తెల్లబెడతాం. ఆరిన మసాలా పదార్థాన్ని బరకగా గ్రైండ్ చేసి ఇందులో వేసి బాగా మిక్స్ చేస్తాం. తర్వాత వేయించిన పప్పుల్ని వేసి మిక్స్ చేసి 2 కప్పు పచ్చి బియ్యంని అన్నం చేసి ఆరబెట్టి ఈ చింతపండు కొజ్జులో వేసి కలిపి దాని మీద 1 టేబుల్ స్పూన్ మంచి నూనె, కొద్దిగా కరివేపాకు వేసి మిక్స్ చేస్తే ప్రసాదం పులిహోర రెడీ.